మనము జీవము నేనే. హల్లెలూయా. దేవుడు ఈరోజు నిజమే మన యొక్క అంశం ఏంటంటే పునరుద్ధానము. ఈరోజు నిజమే మన అందరికీ ఒకటి తెలుసునే, మీరు నశించిపోకూడదని దేవుడు మనకి ఏమి నేర్పిస్తా ఉన్నారంటే మీకు నిత్య రాజ్యం ఉన్నది. హల్లెలూయా. ఈ రాజ్యం కొరకు కాదు మీరు బ్రతకడం, ఆ నిత్య రాజ్యంలోనికి మీరు ప్రవేశించాలనట దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మార్గంగా ఈ లోకాన్ని మనం నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక మార్గం ఆయన చూపించారట. హల్లెలూయా. ఆ నిత్య మార్గము ఎక్కడ మనకు దొరుకుతుందంటే పరలోకములో మనకు దొరుకుతా ఉంది. హల్లెలూయా. ఆ మార్గానికి ఏ దేవుడైనా చూపించగలడా అంటే మనం ఎంతో మంది దేవుళ్ళని చూస్తూ ఉన్నాం, కానీ ఏ దేవుడు కూడా మనకి ఆ మార్గము తెలియపరచలేదు. హల్లెలూయా. కానీ మన ప్రభు ఆ మార్గాన్ని ఎలాగ మనం చేరుకోవాలో, ఆ ద్వారాన్ని మనం ఎలాగ ఆయన అందుకోగలమో చూడండి. ఒక బలమైన వ్యక్తి కింద ఉండి పైన ఏదైనా ఒక వ్యక్తి చాలా ఒక కింద సహాయం చేయాలని, ఈ వ్యక్తిని కింద ఉండిపోయిన వ్యక్తిని నేను లాగాలని ఒక బలహీనుడిగా ఉన్న వ్యక్తి ఈ బలవంతుడైన వ్యక్తిని లాగాలి అంటే ఏమవుతాడండి? ఆ బలవంతుడైన వ్యక్తి ఆ బలహీనంగా ఉన్న వ్యక్తి కూడా కిందకు వచ్చేస్తాడు లాగినప్పుడు. అంటే తన బలము సరిపోవట్లేదు. ఈరోజు నిజంగా ఈరోజు దేవుడు మనం బలహీనులమే. హల్లెలూయా. ఈరోజు మనకంటే బలవంతుడైన దేవుడు మనల్ని కావాలి. ఎందుకంటే ఆయనే మనల్ని చేపట్టి పాప ఊబిలోంచి లేవనెత్తగలడు. హల్లెలూయా. ఈరోజు అందుకేనంట మన దేవుడు ఈరోజు అందరూ దేవుళ్ళలాగే చెప్పడానికి రాలేదండి. ఏం చేశాడండి? ఆయన చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నేను మనిషిగా ఈ లోకంలో ఎలాగని మనం అంటాం, మన మనుషులు వెండి పాపం చేయక తప్పదు, మనం అబద్ధాలు ఆడక తప్పదు, ఈ లోకంలో మనం ఇవన్నీ చేయకపోతే మనం నెగ్గించలేమని చెప్తూ ఉంటాం. కానీ దేవుడు అవన్నీ కూడా మనకి ఏం చేస్తూ ఉన్నాడండి? ఆయన నడవడిక, ఆయన ప్రవర్తన ప్రతిదీ కూడా ఈ లోకంలో మనకు చూపించాడట. హల్లెలూయా. ఎలాగ నడిచాడు, ఎలాగ నడవాలి ఈ లోకంలో ప్రతిదీ మనకి నేర్పిస్తూ ఈ లోకంలో ఎంత పరిశుద్ధంగా లోకం అనే పాపాన్ని అంటుకోకుండా తన జీవితాన్ని చాలా పరిశుభ్రంగా ఆయన కాపాడుకుంటూ ఈ లోక మలియంలో ఆయన జీవితాన్ని అంటనివ్వకుండా ఈ లోక మనుషులతో మరి సహవాసము కాక తండ్రి అయిన దేవుడితో సహవాసము కలిగి ఆయన జీవించి ఈరోజు నిత్య జీవానికంట మనల్ని నడిపించడానికి ఈ యొక్క పునరుద్ధానం అనేది ఏర్పాటు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు చనిపోయి తిరిగి లేచారు. ఈరోజు మనము కూడా ఒక దినాన్ని తిరిగి లేవుస్తాం. హల్లెలూయా. మనము కూడా తిరిగి లేచేవారుగా ఉన్నాం. ఎప్పుడు మనం ఉంటాము అంటే ఆయన యందు విశ్వాసం ఉన్నప్పుడు. హల్లెలూయా. చూడండి, మొదటిగా అక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో 18వ వచనంలో అంట ఇక్కడ ఏం చెప్తున్నారంటే పునరుద్ధానము లేదని వారట సద్దూకైలు వారి వద్దకు వచ్చి, బోధకుడా తన సహోదరుని సంతానం కలుగజేయవలనని మోషే మాకు రాసి ఇచ్చాను. 7 సహోదరులు ఉండేది. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను కనుక రెండో వాడు ఆమెను పెళ్లి చేసుకునేను, వాడును సంతానం లేక చనిపోయాను. అటువలన మూడో వాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానం లేకయే చనిపోయారు. అందరి వెనుక స్త్రీ చనిపోయాను. పునరుత్థానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును, ఆమె ఆ 7 భార్య అయ్యను కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవడం వలనే పొరబడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు గాని పరలోకమందున దూత వలె నుందురు. చాలండి. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభుని ఏం చేస్తున్నారండి? పునరుద్ధానం లేదని అక్కడ సద్దూకైలు చెప్తా ఉన్నారండి. ఎందుకంటే వారు లేదని వాదిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ప్రభు అంటున్నాడు అది జరుగుతుంది ఒకరోజు పెండ్లికి, మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడతారు, ఆ సమయం రాబోతూ ఉంది అని. ఈ లోకంలోనంట వారు ఈ లోకంలో జరిగిన వాటిని వాక్యం ద్వారా చూపిస్తుంటే ప్రభు ఆత్మ సంబంధమైన మాటలు వారికి ఏం చేస్తా ఉన్నాడండి?
చెప్పుచూ ఉన్నాడంట. రెండోదిగా కూడా మనం చూస్తే పునరుద్ధానము ఎన్ని రకాలుగా మనం ఉన్నదంటే చూడండి, అదే యోహానులో 5వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మీరు చదివితే ఈ యొక్క పునరుద్ధానం ఎన్ని రకాలుగా జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. హల్లెలూయా. మొదటట జీవ పునరుద్ధానము, హల్లెలూయా. చూడండి, రెండోదట తీర్పు పునరుద్ధానం. ఈరోజు నిజమే ఎందులో మనం ఉన్నామంటే మరి జీవంలోనికి మనం నడిపించబడాలి. హల్లెలూయా. మనం తీర్పులోనికి రాకూడదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారంట తీర్పులోనికి వెళ్ళరు. ఎందుకంటే ఈరోజు ఆయన సజీవమైన ఆయన యందు విశ్వాసం మీరు ఉంచారు కనుక మీరు తీర్పులోనికి, ఈరోజు హతసాక్షులు కూడా తీర్పులోనికి వెళ్ళరటండి. హల్లెలూయా. వారు నేరుగా ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే దేవుని రాజ్యంలో వారు ప్రవేశిస్తూ ఉన్నారట. హల్లెలూయా. ఈరోజు ఏ యొక్క పునరుద్ధానంలో మనం జీవిస్తున్నాం? మరి నిజంగా చూడండి, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా మీరు చూస్తే అక్కడ కూడా మంచి మాట చూడండి, మృతులు పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చాలండి, మన శరీరం అంట మరి అక్షయమైనదిగా ఏం చేస్తా ఉన్నాడండి దేవుడు? ఆయన మారుస్తా ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు ఈ శరీరము మలినమైపోయిన ఈ శరీరం, పాపంతో నింపబడిన ఈ శరీరము, దేవుని రాజ్యానికి మనం ప్రవేశించాలి అంటే శరీరంతో మనం వెళ్ళలేమండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన అక్షయమైన ఆత్మ సంబంధమైన దేవుని యొద్దకు మనం చేరగలుగుతాం. హల్లెలూయా. ఒక విత్తనము నాటబడాలి అంటే ఆ విత్తనం ఈ భూమిలో ఏమవ్వాలండి? అది చావాలి. అది చచ్చిన తర్వాతే ఆ విత్తనం ఏమవుతుందంటే తిరిగి బ్రతుకుతుంది. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఆత్మ సంబంధంగా మనం లేవాలి అంటే శరీర సంబంధమైన ఈ లోకంలో ప్రతిది కూడా ప్రతి క్రియలను కూడా చంపివేయాలటండి. హల్లెలూయా. ఈరోజు దేవునిలో నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగాలని నీకు ఆశ ఉంటే శరీర కోర్కులు అనేవి కూడా ఏం చేయాలండి? చంపివేయాలి. శరీర కోర్కులను చూసి దేవుడు ఆనందించే దేవుడు కాదు. నీ శరీర కోర్కులు తీర్చడానికి దేవుడి లోకానికి రాలేదు, కానీ ఆ శరీర ఇచ్చల నుండి నిన్ను విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే అక్షయమైనదిగా నువ్వు లేపబడతావట. హల్లెలూయా. అక్షయమైంది శ్రేష్టమైందిగా నువ్వేమవుతా ఉంటే ఆయనలో లేపబడతావట. హల్లెలూయా. రెండోదిగా కూడా మనం చూసినట్లయితే అదే కొరింథీయులకు పత్రిక చూడండి, ఇప్పుడు చదివిన అధ్యాయమే 43వ వచనము చూడండి. బలహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. హల్లెలూయా. ఎలా లేపబడతామండి? మహిమ గలగా. ఈరోజు మహిమ కావాలి, దేవుని యొక్క మహిమ. ఆయనలోనికి ఆయన మహిమ గల ఆ రాజులో మనం ప్రవేశించాలంటే మనలో కూడా ఏముండాలి? మహిమను మనం పొంది ఉండాలి. ఎప్పుడో తెలుసా? మన యొక్క శారీరకం ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఆత్మగా మనం లెగిసినప్పుడట ఆయన మహిమను అందుకోవాలంటే మనము కూడా మహిమా స్వరూపంగా మార్చబడాలట. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇగో ఈరోజు నువ్వు ఎలాగా నీ శరీరాన్ని ఉంచుతూ ఉన్నావు. ఈరోజు చాలామంది అంటారు ఈ శరీరము తినడానికి తాగడానికి సుఖించడానికి అని. చాలామంది అన్యులకి తెలియదండి వారు దేని కొరకు బ్రతుకుతారు తెలుసా? ఏదైనా తినాలి, ఈ లోకంలో ఏదైనా వారు సంపాదించాలి, తిరిగి ఉన్నంత కాలము తిని సుఖంగా చనిపోవాలి. వారి కోరిక, వారి నిరీక్షణ. కొంచెమంది అయితే కొంచెమంది కూడా చాలా భక్తులు ఉన్నారండి. ఎందుకంటే వారు నమ్మిన దేవుని వారు చాలా దేవుని దేవుని వద్దకు వెళ్ళాలని కొంచెమంది కూడా విశ్వాసం ఉంది. కానీ ఈరోజు దేవునిలోనికి నువ్వు పరిపూర్ణంగా ఉంటే నువ్వు ఎలాగ ఉంటావంటే దేవునిలోనంట ఆయన మహిమను అందుకునే విధంగా నువ్వు మార్చబడతావట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అనుకుంటాం దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మహిమను నువ్వు కూడా చేరాలి, ఆయన మహిమలో నీవు కూడా ఉండాలని దేవుడట ఆ మహిమ గల రాజు నిన్ను పిలుస్తా ఉన్నాడటండి. హల్లెలూయా. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:44 ఇంకా మీరు కిందకి చదువుతా వస్తాం.
ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు ఎంత చక్కగా రాయించారంటే, నీ శరీరం ఉన్నదని ఎలాగ నువ్వు నమ్ముతున్నావో ఆత్మ సంబంధమైన ఆ శరీరం కూడా ఉందని నువ్వు నమ్మాలట. హల్లెలూయా. అంటే మనలో ఆత్మ ఉన్నదని మనము నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే ఈరోజు ఆ ఆత్మ ఉన్నది కనుక మన శరీరంతో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఒకరోజు వేరుపరచబడతాయి, దేనికి దానికి ఏర్పరచబడినప్పుడు ఈ యొక్క శరీరం ఈ లోకంలో ఉంటుంది. ఆత్మ అంటే ఎక్కడికి వెళ్తుందండి? దేవుని యొద్దకు చేరాలి. అంటే ఈరోజు బ్రతికుండగానే దేవుని మహింపరచాలట. హల్లెలూయా. ఎందుకు దేవుని సన్నిధికి మనం రావాలి? ఎందుకు దేవుని ఆరాధించాలి? ఎందుకు మనం ఇంతగా దేవుణ్ణి గణపరచవలసిన అవసరం ఏమున్నది అంటే, ఆ మహిమతో మనం వెళ్ళాలి. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నప్పుడే ఆ మహిమను పొందుకోగలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నిజంగా ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగైతే ఉన్నదని నువ్వు నమ్ముతూ ఉన్నావో, ఆత్మ సంబంధమైన ఆత్మ కూడా నీలో ఉన్నదని నువ్వు నమ్మవలసిన వ్యక్తిగా ఉన్నావని దేవుని వాక్యం హెచ్చరిస్తుందండి. హల్లెలూయా. మనం నమ్మాలి. ఆయన కార్యములు ఎంత గొప్పగా చూడండి. చాలా మంది అంటారు, ఇంకా చనిపోయాక ఇంకేమో ఏ కుక్కో నక్క అవుతామండి అంటారు చాలా మంది కదా. ఇంకా కుక్కలో నక్కలో ఇలాంటివి కాదండి, ఇంకా ఒక్కటే మరణము. హల్లెలూయా. నీకు ఒక్కొక్కసారే, నీ పుట్టుక కూడా ఒక్కసారే. మనం అంటాం జన్మలకి జన్మిస్తామండి, మరి చాలా ఇంకా జన్మలు చాలా ఉన్నాయని చెప్తూ ఉంటారు చాలా మంది. కానీ నీకు ఇంక ఒకటే జన్మ. ఎందుకంటే ఈ జన్మే మరి యుగాలు ఆరాధించే దేవుని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకసారి మరణిస్తే మరి ఇంకా మనం తిరిగి దేవుళ్ళలోనంట మనం లేపబడ్డానికి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పునరుద్ధానము జరిగింది. ఈరోజు మనకి సజీవుడై ఆ మార్గాన్ని తెలియపరచడానికి ఆయన మరణించి తిరిగి 3వ దినాన్ని ఆయన లేచి ఉన్నారు. హల్లెలూయా. ఇంకా కింద వచ్చినాలు ఒకసారి చదువుదాం. తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. హల్లెలూయా. ఈ శరీరం మొదట ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందండి? మట్టి నుంచి పుట్టుకుని వచ్చింది. రెండోదట పరలోక సంబంధమైన ఆత్మ ఈరోజు నీలో నివసిస్తుంది. ఈరోజు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావండి? అందుకే మనమంట ఆరాధన ఎలా చేయాలంటే ఆత్మతోనూ సత్యముతోను. ఈరోజు నీకు ఒక విగ్రహం పెట్టుకో, ఒక విగ్రహాన్ని, ఒక రూపాన్ని నువ్వు చూపించు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మదేవుణ్ణి మహింపరుస్తోంది. హల్లెలూయా. ఆ ఆత్మతో ఆరాధిస్తూ ఉంటే దేవుడు అంటే ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ఆనందిస్తూ ఉన్నాడటండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ హృదయపూర్వకమైన ఆరాధన ఎవరు స్వీకరిస్తున్నారో తెలుసా? దేవుడు స్వీకరిస్తున్నాడు. చూడండి, ధూపం వేస్తారు ఆ యొక్క ఆ సాంబ్రాన్ని. ఎందుకనంటే ఆ ధూపం వారు వేస్తారు. కానీ ఈరోజు ఆ యొక్క ధూపం వల్ల నువ్వు ఆరాధిస్తుంటే నీ ఆరాధన అంట దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? స్వీకరిస్తూ ఉన్నాడు. అందుకే ఆత్మ సంబంధంగా మనం ఎందుకు కళ్ళు మూసుకుని దేవుని మన హృదయంతో సేవించాలి? మన హృదయంతో ఎందుకు ఆరాధించాలి అంటే ఆరాధన ద్వారా దేవునికి నువ్వు దగ్గరవ్వాలి. హల్లెలూయా. అందుకే ఈరోజు అంటే ఆత్మతోను సత్యముతో మనం అనుదినము కూడా దేవుని ఆరాధించదగిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరి వ్యక్తివి అంటే దేవుని సంబంధివి. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ ఎవరిది అంటే అది దేవుడు పంపించినది. దేవునికి స్తోత్రం. దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆనాడు ఆదామంట ఏం తీసుకుని వచ్చాడో తెలుసండి? పాపాన్ని తీసుకుని వచ్చాడట. ఆదాము కూడా దేవుని కుమారుడే. చక్కగా ఈ సృష్టి మీద దేవుడు చెప్పింది ఆదాము ద్వారా దేవుడు జరిగించడానికి ఆదాముని పంపించి ఆదామును చేసుకున్నాడట తన హస్తాలతో. ఆదామును చేసిన తర్వాత ఆదామును ఎవరు మోసగించారండి? సర్పము మోసగించింది. ఏమనంటే అవ్వ ద్వారా ఆదాము యొక్క మహిమను కూడానంట ఏం చేసిందండి? కోల్పోయేలా చేసిందంట. అప్పటి వరకు కూడా ఆదాము దేవుడు ఎలా ఉండేవారు తెలుసండి? మంచి స్నేహితుల వలె ఉండేవారు. పాపము చూడకముందు ఆదాము అనుదినము కూడా దేవునితో మంచి సహవాసము కలిగి ఆ యొక్క
దేవునితో ప్రతి దినము కూడా ఆనందంగా సంతోషంగా మాట్లాడే ఆదాము ఈ పాపం ఎప్పుడైతే తనలోనికి వచ్చిందో ఆ పాప క్రియలతో తన శరీరాన్ని చూచుకునంట నేను పాపము చేసి ఉన్నానని గ్రహించాడట. హల్లెలూయా. అప్పుడు ఎక్కడికి పారిపోయాడండి? చెట్టు చాటుకి వెళ్ళిపోయాడట. ఎందుకో తెలుసండి? దేవుణ్ణి చూచే మహిమను అతను కోల్పోయాడు. అప్పటి వరకు కూడా దేవుని మహిమ ఎదుటే నిలవబడ్డాడు, ఆ శక్తి ఎదుటే నిలవబడ్డాడు. ఆ పాపం అనేదే తనకి తెలియదు. ఎప్పుడైతే ఆ వ్యక్తిలోనికి పాపము సంభవించిందో అతను చెట్టు చాటుకి వెళ్ళిపోయి దేవుని యొక్క మహిమను చూడలేకపోతూ ఉన్నాడట. ఏంటి కారణం అంటే ఆ పాపం అడ్డుగా దేవునికి అతనికి అడ్డుగా నిలిచింది. హల్లెలూయా. దేవుడు పిలుస్తా ఉన్నాడు, ఆదామా ఆదామా ఎక్కడ అంటే, ఇగో ఈ యొక్క నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నన్ను ఏం చేసింది, మళ్ళీ అక్కడ చెప్తా ఉన్నాడు, ఇది ఈ స్త్రీయే నన్ను పాపంలోనికి నెట్టివేసింది. ఇగో తినవద్దన్న ఆ పండు నేను కూడా ఆవిడ తిని నాకు ఇచ్చింది, నేను కూడా తిన్నాను అన్నప్పుడు దేవుడు వెంటనే కోపం వచ్చిందటండి. హల్లెలూయా. ఆదాము వల్ల సమస్త మానవాళికి ఏం తీసుకుని వచ్చాడంటే పాపాన్ని వచ్చింది. హల్లెలూయా. ఆ పాపము ఖండించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ పాపం నుంచి నిన్ను నన్ను కూడా ఆ పాపపు కట్లలో నువ్వు కట్టబడి ఉన్నావు. ఆదాము చేసిన ఆ పాపము సమస్త మానవాళికి కూడా అది దోషముగా పాపముగా మార్చబడి దేవుని యొక్క మహిమకు చేరకుండా మరి మనల్ని ఉంచినప్పుడు ఈరోజు ఆ మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. అదే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి అంటే పునరుద్ధానము. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధానము ద్వారా ఎవరిని చేరుకోగలవు అంటే దేవుణ్ణి నువ్వు చేరుకోగలవు. హల్లెలూయా. దేవుడు అందుకంటున్నాడు చక్కటి మాట, ఇందాక మనం చదువుకున్నాం కదా, 1 కొరింథీయులు 15:14 అంటూ ఉన్నాడు, ఇగో ఈ యొక్క మనమంట ఎలా ఉన్నామంటే ఒక్కసారి వచ్చి దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులను లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపబడలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. చాలండి. హల్లెలూయా. ఎలాగైతే ఆయన లెగిచాడో ఇక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆయన తిరిగి లెగిచాడు. ఈరోజు నిజంగా ఆయన సాక్షులుగా అనేక మంది సాక్షులుగా ఈ భూమి మీద ఉన్నారండి. ప్రభు లెగిచిన తర్వాత కూడా తన శిష్యులకు కనిపించారు, ఇంకా కొంతమందికి కనిపించారు. మరి 40 రోజులు ఆయన తిరిగి లెగిసిన తర్వాత ఈ భూమి మీద ఆయన మరి ఆత్మస్వరూపుడిగా ఆయన నివసించారు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మనము కూడా తిరిగి లేచాడు ఆయన సాక్ష్యము ఈరోజు అనేక మంది చెప్పుచున్నారు. ఎందుకంటే దేవుని గ్రంథంలో రాయబడింది ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన సమాధి ఖాళీగా ఉందంట. ఇప్పుడు కూడా ఎవరి సమాధి కూడా ప్రతి ఒక్కరి సమాధి కుళ్ళు పెట్టబడి ఉంటుంది కదా, కానీ దేవుని సమాధి ఖాళీగా ఉంది. ఏంటి కారణం అంటే ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా ఒకరోజు తిరిగి లేపబడే వారిగా ఉండాలి. దేవుని మహిమలోని మనము కూడా ఏం చేయాలండి, చేర్చబడేవారుగా ఉండాలి. ఎప్పుడు తెలుసా, ఈ లోకాన్ని మన శరీరము అనేది ఈ లోకరీతిగా మనం విడిచిపెట్టినప్పుడు ఆత్మ సంబంధమైన అక్షయమైంది మనం అందుకున్నప్పుడు ఆయన మహిమలోని కంట మనము కూడా చేరాలని దేవుడు కోరుకుంటున్నాడట. ఈరోజు ఆ మార్గాన్ని చూపించడానికి ప్రభు ఈ లోకానికి దిగివచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన సజీవుడై మరణాన్ని కూడా ఏం చేశాడండి, దాన్ని జయించి ఈరోజు మరణపు ముళ్ళుని కూడా దేవుడు అంట ఆయన విరిచివేసి మరి ఆ మరణము కూడా ఆయనకి ఏం వణికిందటండి. హల్లెలూయా. మరణము ప్రతి మనిషికి కూడా భయమే. ఏంటి, మరణం అందరికీ ఒకలాగా రాదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపంలో మరణం అనేది వస్తుంది. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని మరణము వణికించడానికి వచ్చినప్పటికీ ఆ మరణాన్ని కూడా ఆయన జయించి తిరిగి లేచాడట. ఈరోజు మనము కూడా మరణాన్ని జయించాలి. హల్లెలూయా. ఏ మరణం అండి? శరీర సంబంధమైన మరణం ప్రతి వ్యక్తికి జరగవలసిందే. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చనిపోక తప్పదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయము ఈ భూమి మీద దేవుడు ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఆ యొక్క మరణం ఈ లోక సంబంధమైన మన శరీరాన్ని విడిచిపెట్టాక ఆత్మ సంబంధమైన
ఆ మహిమలోనికి నువ్వు చేరాలి అంటే ఈ భూమి మీద ఉండగా నువ్వు సిద్ధపడాలి. ఈ భూమి మీద ఉండగా నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని అనుదినము కూడా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండినట్లయితే ఆ మహిమలోనికి మీరు చేరతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె తల్ల వంచుదామండి, ప్రార్థన చేద్దాం. అవును.